2020లో కరోనా వచ్చినప్పుడు మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. అది చూసిన చాలామంది ఇంతటి దారుణమైన పరిస్థితి ఇప్పుడే వచ్చింది అని అనుకున్నారు. కానీ కరోనా వల్ల వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే అంతకుముందు చాలా రిసెషన్స్ వచ్చాయి. అందులో మొదటిది 1930లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్, రెండవది 2000 సంవత్సరంలో వచ్చిన డాట్ కామ్ బబుల్ క్రాష్, ఇక మూడవది 2008లో వచ్చిన ది గ్రేట్ రిసెషన్. ఇందులో మొదటి రెండిటి రిసెషన్స్ గురించి ఆల్రెడీ సపరేట్గా రెండు వేరు వీడియోస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అయితే నేను మీకు ఈరోజు చెప్పబోయేది 2008లో వచ్చిన గ్రేట్ రిసెషన్ గురించి. అసలు 2008లో గ్రేట్ రిసెషన్ ఎలా, ఎప్పుడు, ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, అందరికంటే అమెరికా ఎందుకు ఎక్కువగా నష్టపోయింది, అమెరికా నష్టపోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా నష్టపోయాయి అనేది క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కొన్నిటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి. ఒకటి డిప్రెషన్, రెండవది రిసెషన్. డిప్రెషన్ అంటే ఏంటంటే ఏదైనా దేశం యొక్క జీడిపి యొక్క గ్రోత్ రేట్ కొన్ని సంవత్సరాల పాటు నెగిటివ్లోకి వెళ్ళిపోతే దానిని డిప్రెషన్ అని అంటారు. ఇక రిసెషన్ అంటే ఏంటంటే జీడిపి యొక్క గ్రోత్ రేట్ కొన్ని వారాల నుండి నెలల పాటు నెగిటివ్లో ఉంటే దాన్ని రిసెషన్ అంటారు. అదే జీడిపి గ్రోత్ రేట్ నెలల నుండి సంవత్సరాల వరకు ఉంటే దానిని ది గ్రేట్ రిసెషన్ అంటారు. 2008 సంవత్సరంలో వచ్చింది గ్రేట్ రిసెషన్. సో ఇప్పుడు 2008 గ్రేట్ రిసెషన్ ఎలా స్టార్ట్ అయిందో డీటెయిల్గా చూద్దాం. 1996లో యూఎస్లో డాట్ కామ్ బూమ్ నడుస్తుంది. దీనివల్ల సాఫ్ట్వేర్, టెక్నాలజీ కంపెనీస్ యొక్క స్టాక్స్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 2000 నుండి 2002 సంవత్సరం మధ్యలో ఈ డాట్ కామ్ బబుల్ అనేది క్రాష్ అయి సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క స్టాక్స్ ప్రైసెస్ విపరీతంగా పడిపోయాయి. దీనివల్ల ప్రజలందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన మనీని విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా 2001లో ట్విన్ టవర్స్ పై టెర్రరిస్ట్ అటాక్ కూడా జరిగింది. ఈ రెండు సంఘటనల వల్ల యుఎస్లో ఎకానమీ దారుణంగా పతనమైంది. దీనివల్ల యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని భారీగా తగ్గించింది. ఇలా తగ్గించడానికి గల కారణం దేశం యొక్క ఎకానమీ మార్కెట్లో ప్రైస్ స్టెబిలిటీ తీసుకురావడానికి. అయితే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని చాలాసార్లు తగ్గించింది. 6.75% ఉన్న వడ్డీ రేట్ని 1.75% వరకు తగ్గించింది. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ని భారీగా తగ్గించేసరికి ఇన్వెస్టర్లందరూ బ్యాంకులో తమ డబ్బుని డిపాజిట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. పోనీ స్టాక్ మార్కెట్లో పెడదామనుకున్నా కూడా స్టాక్ మార్కెట్ కూడా చాలా నెగిటివ్గా ఉంది. ఈ డాట్ కామ్ బబుల్ వల్ల స్టాక్ మార్కెట్లో పెట్టడానికి ఇన్వెస్టర్లందరూ వణికిపోయారు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ కోసం ఇన్వెస్టర్లందరూ ఎదురు చూస్తున్నారు. అదే టైంలో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. యుఎస్ గవర్నమెంట్ కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ప్రాపర్టీస్ కొనమని ప్రోత్సహిస్తుంది. ఒకవైపు స్టాక్ మార్కెట్ యొక్క పతనం, ఇంకొక వైపు యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గించేసరికి ఇన్వెస్టర్లందరూ అప్పుడే ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ సెక్టార్పై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా వడ్డీ రేట్లు తక్కువ ఉండేసరికి భారీగా లోన్లు తీసుకొని వాళ్ళ అవసరాలైన కారు, మొబైల్, హౌజెస్, ల్యాండ్స్ వంటివి తీసుకున్నారు. తక్కువ ఇన్కమ్, లో క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ లోన్ల కోసం ట్రై చేశారు. నార్మల్గా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లకు, లో ఇన్కమ్ ఉన్న వాళ్లకు బ్యాంకులు భారీగా లోన్స్ అనేవి ఇవ్వవు. కానీ ఆ టైంలో లో ఇన్కమ్, క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి కూడా మోర్గేజ్ పై లోన్స్ ఇచ్చారు. మోర్గేజ్ అంటే తాకట్టు అని అర్థం. సో ఈ ప్రాసెస్ ఎలా ఉండేదో చూద్దాం. బ్యాంకుకు లోన్ తీసుకునే వ్యక్తికి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది సైన్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఆ వ్యక్తి కనుక టైం టు టైం ఈఎంఐ అనేది చెల్లించలేకపోతే అతను తాకట్టు పెట్టిన ప్రాపర్టీని బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది. సో చాలామంది తమ దగ్గరున్న ప్రాపర్టీస్ని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటుకి లోన్స్ తీసుకోవడం ప్రారంభించారు. బ్యాంకులు అప్పట్లో లోన్స్ ఎలా ఇచ్చాయంటే ప్రతి ఒక్కరికి ఈజీగా లోన్స్ వచ్చేవి. అయితే ఈ లోన్స్ తీసుకునే వాటిలో హోమ్ లోన్స్ ఎక్కువగా రిస్క్ అని బ్యాంకులకు తెలుసు. ఎందుకంటే అవి డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకే బ్యాంకులు లోన్ తీసుకున్న వ్యక్తి దగ్గర నుండి ప్రాపర్టీస్ని తాకట్టు పెట్టుకునేవి. ఒకవేళ ఆ వ్యక్తి డబ్బు కట్టకపోతే అతను తాకట్టు పెట్టిన ప్రాపర్టీని అమ్మి వసూలు చేసుకోవచ్చని అనుకున్నాయి. ఇలా ఒకవైపు వడ్డీ రేట్లు తక్కువ ఉండేసరికి జనాలు ఎక్కువగా లోన్స్ తీసుకోవడం ప్రారంభించారు.
బ్యాంకులు కూడా అడ్డు అదుపు లేకుండా వాళ్ళ ప్రాపర్టీస్ని తాకట్టు పెట్టుకొని భారీగా ఇన్వెస్టర్స్కి జనాలకి లోన్స్ ఇవ్వడం వల్ల లిక్విడిటీ ఇష్యూ ఏర్పడింది. లిక్విడిటీ ఇష్యూ అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు అయిపోవడం. సో ఈ లిక్విడిటీ ఇష్యూ సాల్వ్ చేయడం కోసం బ్యాంక్స్ ఏం చేశాయంటే తమ వద్ద లోన్ తీసుకున్న కొన్ని లక్షల మంది యొక్క తాకట్టు పత్రాలను అంటే మోర్గేజెస్ అన్నిటిని కలిపి ఒక బండెల్గా మార్చి థర్డ్ పార్టీ కంపెనీస్ అయిన కార్పొరేషన్స్, ఇన్వెస్టర్స్, పెన్షన్ ఫండ్స్కి అమ్మివేశాయి. ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ ఆ మోర్గేజెస్ని తమ వద్ద ఉంచుకొని దానికి బదులు క్యాష్ని బ్యాంకులకు ఇచ్చేవి. ఈ ప్రాసెస్ ద్వారా బ్యాంకులు తమకు ఏర్పడ్డ లిక్విడిటీ ఇష్యూని సాల్వ్ చేసుకున్నాయి. ఈ ప్రాసెస్లో బ్యాంకులు థర్డ్ పార్టీస్ కంపెనీకి అమ్మిన మోర్గేజెస్ని సిడిఓస్ అని అంటారు. అయితే ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ సిడిఓస్ని తీసుకొని బ్యాంకులకు డబ్బులు ఇవ్వడానికి మెయిన్ రీజన్ లోన్ కట్టే వ్యక్తి ఇంట్రెస్ట్తో సహా లోన్ కడతాడు కాబట్టి ఆ డబ్బులన్నీ ఈ థర్డ్ పార్టీ కంపెనీస్కి వెళ్తాయి. ఒకవేళ లోన్ కట్టే వ్యక్తి సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయినా లేక అతనికి చెల్లించే స్తోమత లేకపోయినా అతను తాకట్టు పెట్టిన ప్రాపర్టీ బ్యాంకులకు బదులు ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ స్వాధీనం చేసుకుంటాయి. సో దీనివల్ల ఎంతో కొంత లాభం వస్తుంది కాబట్టి థర్డ్ పార్టీ కంపెనీస్ సిడిఓస్ని తమ వద్ద పెట్టుకొని బ్యాంకులకు డబ్బులు ఇచ్చాయి. అయితే ఈ సిడిఓస్లలో ఎక్కువగా హోమ్ లోన్కి సంబంధించిన సిడిఓసే ఉండేవి. సో ముందే చెప్పినట్టు హోమ్ లోన్ అనేది చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అది డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ రిస్క్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని తగ్గించడానికి అమెరికాలో అతిపెద్ద అండ్ ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఏఐజీ థర్డ్ పార్టీస్ కంపెనీస్ కోసం ఒక సపరేట్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చింది. ఆ పాలసీ పేరు సిడిఎస్, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. ఇక్కడి నుండి 2008 గ్రేట్ రిసెషన్కి అడుగులు పడడం స్టార్ట్ అయ్యాయి. ఏఐజీ కంపెనీ ఏం చేసిందంటే థర్డ్ పార్టీ కంపెనీస్ దగ్గర ఉన్న సిడిఓస్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒకవేళ ఏదైనా సిడిఓ కనుక డిఫాల్ట్ అయితే ఆ లాస్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఏఐజీ భరిస్తుంది. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనం కార్ లేదా బైక్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. దీనికి గల కారణం అనుకోకుండా కార్కి మేజర్ లేదా మైనర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా భరిస్తుందో యాజ్ ఇట్ ఈస్ ఏఐజీ కూడా ఏదైనా సిడిఓ డిఫాల్ట్ అయితే ఆ నష్టాన్ని తానే భరిస్తుంది. ఏవైతే థర్డ్ పార్టీ కంపెనీస్ ఏఐజీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటాయో వాటికి రిస్క్ అనేది ఉండదు. అమెరికాలో అతిపెద్ద కంపెనీ అయిన ఏఐజీ ఇలా సిడిఓస్కి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చేసరికి థర్డ్ పార్టీ కంపెనీస్ అన్నీ తమ రిస్క్ని తగ్గించుకోవడానికి ఏఐజీ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్ని భారీగా కొనుగోలు చేయడం స్టార్ట్ చేశాయి. ఇది చూసిన మిగతా దేశాల ఇన్వెస్టర్లు, కార్పొరేషన్లన్నీ బ్యాంకుల దగ్గర నుండి సిడిఓస్ని కొనుక్కొని ఆ సిడిఓస్కి ఏఐజీలో ఇన్సూరెన్స్ చేపించడం ప్రారంభించాయి. ఇలా చాలామంది ఏఐజీ యొక్క ఇన్సూరెన్స్ని కొనుక్కోవడం వల్ల ఏఐజీకి భారీ మొత్తంలో లాభాలు రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఏఐజీ కంపెనీ ఇన్సూరెన్స్ అమ్మడం వల్ల వచ్చే లాభాలను మాత్రమే చూసింది. ఒకవేళ సిడిఓస్ డిఫాల్ట్ అయితే వచ్చే నష్టాన్ని అంచనా వేయలేకపోయింది. ఒకవైపు వడ్డీ రేటు తక్కువ ఉండడం వల్ల జనాలందరూ ఎగబడి లోన్స్ తీసుకొని మరీ ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్ అమాంతం పెరిగిపోయింది. బ్యాంకులు కూడా అత్యాశతో ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇస్తూ డబ్బులు సరిపోక వాళ్ళ దగ్గరున్న తాకట్టు పత్రాలను థర్డ్ పార్టీ కంపెనీస్కి అమ్మివేయడం స్టార్ట్ చేశాయి. థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా అత్యాశతో తమకు డబ్బులు వస్తాయని, అలాగే ఏఐజీ లాంటి కంపెనీ ఆ తాకట్టు పత్రాలైన సిడిఓస్కి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడంతో బ్యాంకుల దగ్గర నుండి ఎగబడి మరీ థర్డ్ పార్టీ కంపెనీస్ సిడిఓస్ని కొన్నారు. సిడిఓస్ని కొన్నాక థర్డ్ పార్టీ కంపెనీస్ అన్నీ ఏఐజీ కంపెనీ దగ్గర డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్ చేపించారు. సో ఇప్పుడు ఎవరైతే బ్యాంకులో లోన్ తీసుకున్నారో వాళ్ళు లోన్ కట్టకపోతే ఆ రిస్క్ అంతా బ్యాంకులపై ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ రిస్క్ని థర్డ్ పార్టీ కంపెనీస్కి మూవ్ చేశారు. పోనీ థర్డ్ పార్టీస్ కంపెనీస్పై రిస్క్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ చేపించారు కాబట్టి ఆ రిస్క్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఏఐజీకి వెళ్తుంది. కానీ ఏఐజీ ఏమనుకుందంటే లోన్ కట్టకపోయే వాళ్ళకంటే కట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్టని వాళ్ళ వల్ల పెద్ద రిస్క్ ఉండదు అని అనుకుంది. ఇలా 2000 సంవత్సరం నుండి 2006 వరకు కొనసాగింది. 2006లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 1.7% నుండి 5%కి పెంచింది. దీనివల్ల చాలామంది పెరిగిన లోన్ భారాన్ని భరించలేక లోన్ కట్టడాన్ని ఆపేశారు. జనాలందరూ లోన్ కట్టపోయేసరికి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకున్న ప్రాపర్టీస్ని బ్యాంకులు అమ్మడం స్టార్ట్ చేశాయి. ఇలా మార్కెట్లో ఎక్కువ మొత్తంలో హౌసింగ్ ప్రాపర్టీస్ అన్నీ అమ్మకంలో ఉండేసరికి
రియల్ ఎస్టేట్ సెక్టార్ మొత్తం దారుణంగా పడిపోయింది. ఇళ్ల ధరలు భారీగా పడిపోయాయి. ఎవరైతే లోన్ తీసుకొని ఇల్లును కొనుక్కున్నారో వాళ్ళు కట్టే లోన్ కంటే ఇళ్ల ధరలే చాలా తక్కువ అయ్యాయి. దీనివల్ల సక్రమంగా లోన్ కడుతున్న వారు కూడా లోన్ కట్టడాన్ని ఆపేశారు. లోన్ కట్టని వాళ్ళకంటే కట్టే వాళ్ళు కూడా కట్టకపోయేసరికి అమెరికాలోని బ్యాంకులన్నీ బ్యాంక్రప్ట్ అయ్యాయి. ముఖ్యంగా అమెరికాలోని ముఖ్య బ్యాంక్ అయిన లేమన్ బ్రదర్స్ దివాలా తీసింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసింది. ఎలాగో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి థర్డ్ పార్టీస్ కంపెనీస్ దగ్గర ఉన్న సిడిఓస్కి వాల్యూ లేకుండా పోయింది. సో థర్డ్ పార్టీ కంపెనీస్ ఎలాగూ సిడిఓస్కి ఇన్సూరెన్స్ చేపించారు కాబట్టి ఆ కంపెనీలన్నీ ఏఐజీ దగ్గరకు వెళ్ళి తమ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. కొన్ని రోజుల్లోనే ఏఐజీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దీనివల్ల ఇన్సూరెన్స్ తీసుకున్న వారెవరికి డబ్బులు ఇవ్వలేక చివరికి 2008లో ఏఐజీ కంపెనీ కూడా దివాలా తీసింది. అమెరికాలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థలు దివాలా తీయడంతో అమెరికా మాత్రమే కాకుండా ఆ కంపెనీతో సంబంధం ఉన్న ప్రపంచ దేశాల ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం దివాలా తీశాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. చూస్తుండగానే రియల్ ఎస్టేట్, బ్యాంక్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ అన్నీ క్రైసిస్లోకి వెళ్ళిపోయాయి. ఈ క్రైసిస్ కాస్త ఫినాన్షియల్ క్రైసిస్గా మారింది. ఈ ఫినాన్షియల్ క్రైసిస్ కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది. దీనికి గల కారణం బయట దేశాల ఇన్వెస్టర్లు, కార్పొరేషన్లు, గవర్నమెంట్ కంపెనీలు అన్నీ అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువ ఉండేసరికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. సో ఈ క్రైసిస్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దివాలా తీశాయి కాబట్టి ఈ ఫినాన్షియల్ క్రైసిస్కి ది గ్రేట్ రిసిషన్ అని పేరు పెట్టారు. అయితే ఈ రిసిషన్ నుండి ప్రపంచ దేశాలన్నీ కోలుకోవడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. ఫ్రెండ్స్, ఇది 2008లో జరిగిన ది గ్రేట్ రిసిషన్ యొక్క కంప్లీట్ స్టోరీ. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం.